స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. హలో హాయ్, హోప్ యూ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు శ్యామ్. సో లాస్ట్ వీక్ అంతా కూడా చాలా ఫ్లాట్గా అండ్ చాలా వాలటైల్గా నడిచింది. సో మనకి లాస్ట్ వీక్ చెప్పుకున్నట్టు వీక్లీ టైం ఫ్రేమ్లో కావచ్చు ఆర్ డైలీ టైం ఫ్రేమ్లో కావచ్చు, నిఫ్టీ కనుక చూసుకుంటే మనకి ఒక హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ అయితే వచ్చింది. అండ్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్లోకి వచ్చేసరికి కింద ఉన్నటువంటి ఏదైతే జోన్ ఉందో 23,500 అండ్ 23,270 అరౌండ్ ఈ ఏరియాలో మనకి చాలా పెద్ద రెసిస్టెన్స్ అయితే ఉంది ఈ కంప్లీట్ జోన్ దగ్గర. సో వన్స్ ఇది బ్రేక్ అయ్యింది అంటే కనుక, అంటే 23,200 అప్రాక్సిమేట్గా ఈ పాయింట్స్ దగ్గర కనుక మనకి ఈ నెక్స్ట్ వీక్లో, కమింగ్ అప్ వీక్లో కనుక ఒక రెడ్ క్యాండిల్ కనుక సాలిడ్గా పడితే దెన్ వీ కెన్ సీ మేజర్ కరెక్షన్. అండ్ కరెక్షన్లో కూడా ఎంతవరకు చూడొచ్చు అంటే కనుక అరౌండ్ ఒక 1,000 to 2,000 పాయింట్స్ చూడొచ్చు. ఓకే, సో 1,000 to 2,000 పాయింట్స్ ఎలా చెప్పగలుగుతున్నారు అంటే కనుక, ఎప్పుడైనా లాస్ట్ టైం కూడా మనకి చాలాసార్లు చెప్పాను, ఎప్పుడైనా మనం బేస్ దగ్గర నుంచి కూడా ఫస్ట్ లెగ్ ఎక్కడ ఉందో అంతవరకు చూసుకుంటే మనకి ఫస్ట్ టార్గెట్ వస్తుంది యాజ్ పర్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్. ఓకే, సో నేను అప్రాక్సిమేట్గా 1,000 పాయింట్స్ అంటున్నాను. అండ్ బేస్ దగ్గర నుంచి కూడా మనకి టాప్ వరకు ఎక్కడ ఉందో అరౌండ్ 2,600 పాయింట్స్ ఉంది. సో 2,000 పాయింట్స్ డౌన్ ద లైన్ వెళ్తే కనుక 2,600, 500 వరకు వెళ్ళకుండా అప్రాక్సిమేట్గా 2,000 వరకు వెళ్ళినా సరే లాజికల్గా మనకి ఇక్కడ ఒక మంచి సపోర్ట్ ఏరియా కూడా ఉంది. సో వన్స్ 23,200 లెవెల్స్ బ్రేక్ అయితే కనుక ఆన్ వీక్లీ బేసిస్ కావచ్చు, డైలీ బేసిస్ కావచ్చు, సో వీ కెన్ సీ 2,000 పాయింట్స్ మనం డౌన్ ది సైడ్ చూడొచ్చు. సో ఇదేదో కంగారు పెట్టడానికో లేకపోతే వేరే దానికో చెప్పడం కాదు, జస్ట్ మీకు పెద్ద పోర్ట్ఫోలియోస్ ఉంటే కనుక కొంచెం మీరు జాగ్రత్త పడతారు. ఈ జోన్ అంటే పర్టికులర్గా 300 to 400 పాయింట్స్ ఏదైతే ఉందో ఈ జోన్ కనుక బ్రేక్ అయింది అంటే కనుక మనం 1,000 to 2,000 పాయింట్స్ అయితే చూడడానికి ఛాన్స్ ఉంటుంది. సో దట్ మీరు మీ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఆర్ ట్రేడ్స్ కావచ్చు ఆ రకంగా ప్లాన్ చేసుకుంటారు అనేసి నేను చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో ఓకే, అండ్ ఈ వీక్ కనుక నిఫ్టీ క్యాండిల్ చూసుకుంటే కనుక చిన్న ఒక డోజీ కైండ్ ఆఫ్ అ క్యాండిల్ అయితే వచ్చింది. అండ్ ప్రీవియస్గా ఉన్నటువంటి జైంట్ క్యాండిల్, బేరిష్ క్యాండిల్ని బ్రేక్ అయితే చేయలేకపోయింది. ఎయిదర్ హై సైడ్ కానీ లో సైడ్ కానీ రెండు సైడ్లు కూడా బ్రేక్ అయితే చేయలేకపోయింది. చిన్న ఒక దాంట్లోనే ఇన్సైడ్ బార్ అయితే వచ్చింది. సో దీని యొక్క హై అండ్ లో కూడా మనకి ఈ వీక్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. సుమారుగా 24,000 బ్రేక్ చేయాలి అప్ సైడ్, అలాగే డౌన్ సైడ్ వచ్చి 23,800 or 700 లెవెల్స్లో ఈ జోన్ని కనుక బ్రేక్ చేస్తేనే మనకి ఎయిదర్ వేస్లో మనకి ఒక మంచి డైరెక్షనల్ మూవ్ అనేది ఉంటుంది. అలా కాకుండా ఈ లోపలనే ఉంటే కనుక అగైన్ కమింగ్ అప్ వీక్ మొత్తం కూడా కంప్లీట్గా సెల్లర్స్కి ఇచ్చేయాల్సి ఉంటుంది. సో ఈ వీక్ కూడా ఆల్మోస్ట్ సెల్లర్స్ వీక్ అనే చెప్పొచ్చు. సో 23rd మనకి స్టార్ట్ అయింది ఏదైతే మనకి మండే నుంచి కూడా. ఓకే, సో కంప్లీట్గా అన్ని డోజీ క్యాండిల్సే, ఎక్కడ కూడా కొంచెం వాలటిలిటీ ఉన్నమాట వాస్తవమే కానీ బట్ ఎక్కడ కూడా ఒక డైరెక్షనల్ ప్లేయర్స్కి అయితే మాత్రం ఈవెన్ ఆప్షన్ సెల్లర్స్ కూడా పెద్దగా డబ్బులు మేక్ చేసింది అయితే ఏముండదు. ఎక్కువ స్ట్రాడల్స్ కానీ స్ట్రాంగిల్స్ చేసే వాళ్ళకి మాత్రం ఈ వీక్ పర్ఫెక్ట్ వీక్ అండ్ మోస్ట్ మనీ మేకింగ్ వీక్ అని చెప్పొచ్చు. ప్రీవియస్ వీక్ చూసుకుంటే కనుక కంప్లీట్గా డైరెక్షనల్ సెల్లర్స్కి కావచ్చు, డైరెక్షనల్ బయర్స్కి కావచ్చు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చింది. బట్ ఈ వీక్ అంతా కూడా కంప్లీట్గా సెల్లర్స్కే ఇచ్చేసింది. సో ఇక్కడ కంప్లీట్గా ఇంకా చెప్పుకోదానికి డైలీలో అయితే ఏం లేదు. మనం ఇందాక వీక్లీలో చెప్పుకున్నట్టు 24,000 అలాగే డౌన్ సైడ్ 24,600, 500 లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. సో ప్రీవియస్గా వీక్లీ టైం ఫ్రేమ్లో ఏదైతే ఒక జైంట్ బార్ చూసామో అలాగే డైలీ క్యాండిల్స్లో కూడా ఒక ఇన్సైడ్ బార్ అయితే ఉంది. ఇది కంప్లీట్గా వీక్ కాదు, ఒక డే మాత్రమే. సో దీన్ని కూడా బ్రేక్ చేసుకొని ఎయిదర్ సైడ్లో మినిమం ఏదైతే 24,100 అలాగే 24,600 బ్రేక్ చేస్తేనే తప్ప మనకి లేదు అనుకుంటే కనుక ఇలాంటి మళ్ళీ అగైన్ డోజీ క్యాండిల్స్ వస్తే కనుక ఈ వీక్ కూడా కంప్లీట్గా
సెల్లర్స్కి ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. అయితే ఒక విషయం ఏంటంటే మనకి 24th నుంచి కూడా లాట్ సైజెస్ అనేవి మారటం జరుగుతుంది. అండ్ దాని ఎఫెక్ట్ చాలా వరకు చిన్న ప్లేయర్స్ ఎవరైతే చిన్న చిన్న ట్రేడర్స్ ఉంటారో సో వాళ్ళందరూ కూడా మార్కెట్స్లో పార్టిసిపేట్ చేయకపోవడం కూడా కొంతవరకు ఆప్షన్స్లో ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ మనకి హాలిడే సీజన్ కాబట్టి సో కమింగ్ అప్ వీక్ కూడా వెడ్నెస్డే వరకు కూడా 31st కావచ్చు, 1st కావచ్చు వచ్చింది. సో తర్వాత మళ్ళీ కంప్లీట్గా వీకెండ్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతారు. సో ఓవరాల్గా కొంతవరకు వాల్యూమ్స్ కూడా తక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంది. సో మనం వాల్యూమ్స్ కూడా తక్కువ పెట్టుకుంటే బెటరు. అండ్ ఇంకా బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇక్కడ కూడా సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అయితే మనకు కనిపిస్తోంది. కాకపోతే నిఫ్టీలో కంప్లీట్గా ఇటువంటి డోజీ క్యాండిల్స్ వచ్చినాయి. బట్ ఇక్కడ కొంత మనకి కనిపిస్తూ ఉంది. కాకపోతే దీంట్లో మనం ట్రేడ్ చేయడానికి యాజ్ ఆప్షన్ బయర్గా మనం ఏటీఎం చూసుకుంటే కనుక 1000 రూపీస్ అలాగే 900 రూపీస్ ఈ రేంజ్లో మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇది కొంచెం టఫ్ కండిషన్ అనే చెప్పొచ్చు. మినిమం ఒక ఆప్షన్ బై చేయడానికి ఎంత లేదన్నా సరే ఒక ఏటీఎం ఆప్షన్ బై చేయాలి అనుకుంటే కనుక 16,000 to 18,000 అయితే ఉంది ఒక ఆప్షన్ బై చేయడానికి, ఒక లాట్ బై చేయడానికి. సో ఇట్స్ వెరీ వెరీ టఫ్ యాక్చువల్లీ, ఎస్పెషల్లీ బయ్యర్స్కి, అందులోనూ చిన్న క్యాపిటల్ ఉన్న వాళ్ళకి చాలా టఫ్. అండ్ వాళ్ళు 30,000 క్యాపిటల్ ఉన్నా సరే 2 లాట్స్ అయితే బై చేయలేని పరిస్థితి అయితే మనం చూస్తాము. సో కమింగ్ అప్ డేస్లో మినిమం ఒక 30 to 50K లేనిదే ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయడానికి కూడా చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్లో మనం బ్యాంక్ నిఫ్టీని అయితే చూసేద్దాం. సో వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా కంప్లీట్గా ఒక రేంజ్లో అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఒక బాక్స్లో ఏదైతే ప్రీవియస్గా కూడా అనుకున్నామో అదే బాక్స్లో అలానే ఉంది. పెద్దగా ప్రైస్ యాక్షన్ అంటూ ఏం లేదు. కాకపోతే ఇక్కడ మనం చూడొచ్చు అనుకుంటే ఒక ప్యాటర్న్ ఏదైతే ఒక హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓకే, సో బట్ ఇంకా నెక్ లైన్ ఆర్ బేస్ లైన్ ఏదైతే ఉందో ఆ బేస్ లైన్కి ఇంకా ప్యాటర్న్ అనేది, ఇంకా క్యాండిల్స్ అనేది ఇంకా బ్రేక్ అయితే అవ్వలేదు. అండ్ నిఫ్టీ మాదిరిగానే ఇక్కడ ప్రీవియస్గా ఉన్నటువంటి క్యాండిల్ అయితే చాలా పెద్ద సాలిడ్ రెడ్ క్యాండిల్ అయితే ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ కూడా సేమ్ థింగ్. సో అంటిల్ అన్లెస్ ఈ క్యాండిల్ని బ్రేక్ చేసేంత వరకు కూడా మనకి ఎటువంటి డైరెక్షనల్ మూవ్ అయితే రాదు. సో ఇక్కడ ఉన్నంతసేపు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్. ఇక నిఫ్టీ బ్యాంక్లో ఫిబ్నాచి ఎక్స్టెన్షన్ ఒకసారి డ్రా చేసుకుంటే కనుక మనకి 51,800 కావచ్చు, అలాగే 50,650 లెవెల్స్ కావచ్చు. సో ఈ లెవెల్స్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ అనమాట. అఫ్కోర్స్ డైలీ క్యాండిల్స్లో ఏదైతే ప్రీవియస్గా ఉన్నటువంటి వీక్ 2 హై లో ఏదైతే ఉందో ఆ హై లో బేసికల్గా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ లో బ్రేక్ చేస్తే కనుక మనకి డౌన్ సైడ్ వీక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే అప్ సైడ్ స్ట్రెంగ్త్ రావాలి అనుకుంటే కనుక ఈ 0.5 లెవెల్ దాటితే కనుక మనకు ఉంటుంది. సో ఈ 2 లెవెల్స్ కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇంకా మనం చెప్పుకోకలేదు, అన్నిట్లో కూడా ఆల్మోస్ట్ ఇదే ప్యాటర్న్. సో సెన్సెక్స్లో కూడా వీక్లీ టైం ఫ్రేమ్లో హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్సే. సో దీంట్లోకి వచ్చేసరికి మనకి ఈ జోన్ ఏదైతే ఉందో 77,675 అండ్ 76,800. సో ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే మనకు కూడా దీంట్లో కూడా పెద్దగా ఫాల్ అనేది చూడడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా మేకర్ బ్రేక్ లెవెల్లో ఉన్నాయి. సో నెక్స్ట్ వీక్ చాలా క్రూషియల్గా అని చెప్పొచ్చు. సో వన్స్ ఇక్కడ నుంచి మనకి బౌన్స్ తీసుకుని పైకి వెళ్తే పర్లేదు, అదర్వైజ్ మొత్తం హోల్ మార్కెట్ కూడా చాలా వరకు డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ యూఎస్ మార్కెట్స్ కూడా ఫ్రైడే చాలా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో మండే ఓపెనింగ్ కావచ్చు, క్లోజింగ్ కావచ్చు, చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ సెన్సెక్స్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా హెడ్ అండ్ షోల్డర్సే, ఇంకా బేస్ దగ్గరనే ఎగ్జాక్ట్గా ఉంది. సో కంప్లీట్గా మేకర్ బ్రేక్ లెవెల్. సో వీక్లీ టైం ఫ్రేమ్లో చెప్పుకున్నట్టు ఇక్కడ నుంచి బౌన్స్ ఆర్ ఈ లెవెల్ కనుక బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనకి డౌన్ ద సైడ్ చూడడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి 15 minutesలో మనం మండేకి బయింగ్ జోన్స్ అలాగే సెల్లింగ్ జోన్స్ అలాగే నో ట్రేడ్ జోన్స్ ఏంటనేది చూద్దాము. వీడియో కనుక మీకు వాల్యూ యాడ్ చేస్తుంటే లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. సో ఇంట్రాడే లెవెల్స్కి వెళ్ళే ముందు ఒకసారి ఎకనామిక్ క్యాలెండర్ కూడా చూసేద్దాం. సో మోస్ట్ ఆఫ్ ది నెక్స్ట్ వీక్ వచ్చేసి December 31st నుంచి హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అండ్ 31st అండ్ 1st కూడా చాలా వరకు హాలిడేస్ అయితే ఉన్నాయి. బట్ 31st మనకి ఐఎన్ఆర్లో కరెంట్ అకౌంట్ పర్సంటేజ్
పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి అని ఉంది. ఇది కనుక పెద్దగా మార్పులు చేర్పులు ఉంటేనే తప్ప పెద్దగా మనకి ఎఫెక్ట్ అయితే పడదు. చిన్న నెంబర్స్ ఫిగర్స్ చేంజ్ అయితే కనుక పెద్దగా మనకి అంత ఎఫెక్ట్ అయితే మన మార్కెట్స్ మీద అయితే పడదు. S&P గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా, సో ఇది కూడా అంత ఇదేమి ఉండదు. అండ్ ఇనిషియల్ జాబ్లెస్ క్లైమ్స్ వచ్చేసి మనకి సెకండ్ ఉంది. సో ఇది వచ్చేసి కొంతవరకు మనకి ఎఫెక్ట్ అయితే పడడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ISM మ్యానుఫ్యాక్చరింగ్ ఇవి కూడా కొంతవరకు మనకి ఎఫెక్ట్ చూపించేదానికి అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్గా నెక్స్ట్ వీక్కి థర్స్డే అండ్ ఫ్రైడే తప్ప పెద్దగా ఈవెంట్స్ అయితే మనకి లేవు అని చెప్పొచ్చు. సో ఒకసారి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా ఒకసారి చూసేద్దాం. సో నిఫ్టీలోకి వచ్చేసరికి 23,800, 883 అండ్ 23,807 వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. మనం ప్రీవియస్గా చూడొచ్చు ఈ ఏరియాస్లో చాలా వరకు రిజెక్షన్ అయితే అవుతుంది మనకి. అండ్ ఈ ఏరియాలో మనకి కంప్లీట్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా కూడా మనకి యాక్ట్ అయితే చేస్తుంది. సో దీస్ ఆర్ ద వెరీ కీ లెవెల్స్ అని చెప్పొచ్చు. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక సో ఈ ఏరియాలో మనకు ఒక పుల్ బ్యాక్ రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ 930, 945 మధ్యలో కూడా ఇక్కడ మంచి క్యాండిల్ ఉంటే కనుక మనం బై సైడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 23,945 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 24,000, థర్డ్ టార్గెట్ వచ్చి 24,067గా మనకు ఉంటుంది. అలాగే డౌన్ సైడ్ వచ్చేసి 23,807 కూడా ఉంటే కనుక మనం షార్ట్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ టార్గెట్గా 23,761, అలాగే సెకండ్ సపోర్ట్గా 23,710 అండ్ థర్డ్ టార్గెట్గా 23,649గా అయితే మనకు ఉంటుంది. సో యాజ్ యూజువల్గా మనకి ట్రేడర్స్ గ్రూప్ స్టార్ట్ చేసి అయితే ఫస్ట్ డిసెంబర్న అయితే స్టార్ట్ చేసాము. సో ఇదంతా కూడా మనకి ఓవరాల్గా పర్ఫార్మెన్స్ చూసుకుంటే కనుక లాస్ట్ అంటే ఫ్రైడే వరకు కూడా మనం చూసుకుంటే కనుక సో ఓవరాల్గా ఫస్ట్ వీక్ నుంచి కూడా ప్రతి కాల్ కూడా రికార్డ్ చేయడం జరిగిందనమాట. ప్రతి ట్రేడ్ కూడా మనం ఇచ్చేది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక 2,487 వచ్చాయి. సో దీంట్లోకి వచ్చేసరికి సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు అండ్ బ్యాంక్ నిఫ్టీ మొత్తం ఓవరాల్గా 3 కూడా కలిపి ఉన్నాయి. సో ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ అయితే ఎక్కువ ట్రేడ్స్ అయితే ఉన్నాయి అండ్ తర్వాత నిఫ్టీ ట్రేడ్స్ అయితే ఎక్కువ. సెన్సెక్స్ చాలా తక్కువ, ఓన్లీ ఆన్ ఎక్స్పైరీ డేస్లో మాత్రమే సెన్సెక్స్ అయితే చూసాము. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక మినిమం మనకి 2 కాల్స్ వస్తాయి, అలాగే మ్యాక్సిమం 4 to 5 కాల్స్ అయితే వస్తాయి. ఎక్కువ ఓవర్ ట్రేడ్ చేయడానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా చాలా తక్కువ. ఎప్పుడైతే మార్కెట్ కొంచెం అనుకూలంగా ఉంటుందో అలాంటప్పుడు మాత్రమే మనకి మంచి వాలటైలిటీ, మంచి ట్రెండింగ్ ఉంటుందో అప్పుడు ఎక్కువ ట్రేడ్స్ అయితే వస్తాయి. అండ్ ఎప్పుడైతే కంప్లీట్గా రేంజ్ బౌండ్లో ఉంటుందో చాలా ప్రైజెస్ ఇంట్రెస్ట్ ఉంటాయి. మాక్సిమం 2 ట్రేడ్స్ మాత్రమే అయితే ఉంటాయి. సో ఎందుకంటే ఓవర్ ట్రేడ్ చేయకూడదు అండ్ రిస్క్ టు రివార్డ్ రేషియో ప్రాపర్గా ఉంటేనే కనుక మనం ట్రేడ్ అయితే ఇస్తాము. సో ఆల్మోస్ట్ డిసెంబర్ అయితే ఎండ్ అయితే అయిపోతుంది 27th వరకు. ఇంకా మనకి ఒక 2 to 3 ట్రేడింగ్ డేస్ అయితే ఇంకా పెండింగ్ అయితే ఉన్నాయి. సో ఇప్పటి వరకు అయితే 2,400 చేంజ్ పాయింట్స్ అయితే మనం ఇవ్వడం జరిగింది. సో మీరు కూడా ట్రేడోత్సవ్ లైవ్ గ్రూప్లో, ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ న్యూ ఇయర్ అని కూపన్ కోడ్ ఇవ్వండి, మీకు 20% డిస్కౌంట్ అయితే దాంట్లో కూడా వస్తుంది. సో ఇంకా బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోతే కనుక లెవెల్స్ చూసుకుంటే 51,389 వచ్చేసి అప్ సైడ్, అలాగే డౌన్ సైడ్ వచ్చి 51,175. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక ఇమీడియట్గా అయితే షార్ట్కి అయితే వెళ్ళొద్దు. మేము చూడొచ్చు ఈ లెవెల్లో ఎన్నిసార్లు ఒక మంచి బేస్ ఫామ్ చేద్దామని బ్యాంక్ నిఫ్టీ అయితే చూస్తుంది. సో ఇన్ కేస్ ఒకవేళ ఈ లెవెల్కి వస్తే కనుక ఇక్కడ మనకి బౌన్స్ అవుతుందా లేకపోతే ఈ లెవెల్ కూడా ఈజీగా మనకి బ్రేక్ అయ్యిందా అనేది చూసుకోవాలి. సో ఈజీగా బ్రేక్ అవుతేనే దాన్ని బట్టి ఫాలోఅప్ క్యాండిల్ బట్టి మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవడం బెటర్. ఇక్కడికి వచ్చేసరికి డౌన్ సైడ్ ఫస్ట్ టార్గెట్ వచ్చి 50,997, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 50,804 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 50,587. అండ్ అలాగే అప్ సైడ్ వచ్చేసి ఈ లెవెల్ కూడా చాలా ఇంపార్టెంట్ లెవెల్ అని మనం చూసుకోవచ్చు. ప్రీవియస్గా 1 వీక్ నుంచి కూడా ఈ లెవెల్లోనే చాలా వరకు మనకి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అయితే సపోర్ట్ రెసిస్టెన్స్ అయితే చాలా వరకు ఫీల్ అవుతుంది. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 51,389. సో ఈ ఏరియాలో కూడా మనకి ఒక 5 minutes ఆర్ 15 minutes క్యాండిల్ కనుక కూర్చుంటే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 51,494 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 51,614 అండ్ అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 51,771గా మనకి ఫైనల్ టార్గెట్స్కి అయితే ఉన్నాయి. అలాగే సెన్సెక్స్ ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ చెప్పేస్తుంటే కనుక కమెంట్లో సెన్సెక్స్ చెప్పలేదు ఏంటి అని అడుగుతున్నారు. సో సెన్సెక్స్ ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో సో వాళ్ళందరి కోసం
79,000 దగ్గర మనకి ట్రిగర్ అయితే అవుతుంది అప్ సైడ్ అయితే. ఇక్కడ నుంచి ఇక్కడ రిజెక్షన్ వచ్చి కిందికి వెళ్తే కనుక వెళ్తుందా అనేది ఒకసారి చూసుకోండి. ఇన్ కేస్ ఒకవేళ ఒక చిన్న క్యాండిల్ వచ్చినా సరే 5 మినిట్స్లో కనుక మీరు ప్లే చేస్తుంటే కనుక ట్రేడ్ చేస్తుంటే ఒక బౌన్స్ బ్యాక్ కోసం వెయిట్ చేయండి. సో అలాంటి బౌన్స్ బ్యాక్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ 200 పాయింట్స్ అయితే ఫస్ట్ టార్గెట్కి అయితే ఉంటుంది. సెకండ్ టార్గెట్ వచ్చి 79,537 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 79,791. అలాగే డౌన్ సైడ్ వస్తే కనుక ఈ లెవెల్స్ కూడా సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగానే సెన్సెక్స్లో కూడా ఒక బేస్ ఫామ్ చేయడానికి అయితే చూస్తుంది. బట్ ఇది కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనం షార్టింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టార్గెట్ వచ్చి 78,243 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 77,998 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 77,727గా అయితే మనకి ఫైనల్ టార్గెట్స్కి అయితే ఉన్నాయి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్ అండ్ మళ్ళీ నెక్స్ట్ వీక్లీ అనాలిసిస్ నెక్స్ట్ ఇయర్లో కలుద్దాము, అంటే 2025లో. థ్యాంక్ యూ సో మచ్. మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.